సిద్ధార్థ్ స్పోర్ట్స్ చైర్మన్ అయితేనే నీ గుద్దు ఫోన్ చేసిన. మరి సిద్ధార్థ్కి మతికుందో లేదో. నేను ఇండియా ప్లేయర్ రా. యువర్ యంగ్ ఎనర్జెటిక్ మ్యాన్, యువర్ యంగ్ ఎనర్జెటిక్ మ్యాన్. స్పోర్ట్స్ గురించి ఆలోచించు. నీకు చదువు ఉంది, అన్నీ ఉన్నాయంటే. ఆయన పెద్ద యాస ఏమో, ఆయన అంత పల్లెటూరులో పుట్టిన యాస. ఆయన జోకులు, ఆయన కథ, ఆయన ప్రోగ్రామాలు చెప్తుంటే నమస్కారం మారు. పెద్ద పెద్దరికి వచ్చి ఏం తిడతావు? నేను రాలేను అనుకుంటానవా? నాకు బంధుత్వం కూడా ఉంది రే. మానుకో, తగ్గు, ఒప్పుకోరు. మీరు రఫా రాత్రి పూట కన్నిగిస్తే ఈ మాట ఉంటే ఎవరు దాన్నైనా బాగుంటే తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. నీ యాస మానుకో. వచ్చి ఏం తిట్టిపోతావు? నా చేత కాదనుకుంటానవా? నీకన్నా బండ బూతులు వచ్చు, కానీ ఈ సమాజం ఒప్పుకోదు. నువ్వు స్పోర్ట్స్ ఇదైతే నేను ఫోన్ చేసినా మతికి పెట్టుకో. ఏంది నీ స్టైలు? ఏంది నీ అట్లాంటి వాళ్ళు ఎంతమందో చూసినారు. నా గడ్డము ఇది ఉండే, ఇది కూడా సరిపోదు, ఇంకా దండికి కావాలి ఎంటికలు. తగ్గించుకో సిద్ధార్థ రెడ్డి. యువర్ యంగ్ ఎనర్జెటిక్, బాగుండు. మీ బండబూతులు నా దగ్గర ఉన్నాయి అన్నీ. నేను వచ్చి తిట్టమంటావా? చెప్పు. సమాజం ఒప్పుకోదు. మారు. నువ్వు కూడా చాలా స్టైల్ ఏదో మాట్లాడుతుంటావు. అవి పనికిరావు నాన్న, పనికిరావు. తెలుసుకోండి దయచేసి. నేను ఎట్లా అంటే అట్లా పోను. నా బాధ ఉంది. నాకే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఎందుకు వదులుతాం? అక్కడ అమ్మంటే చెప్పిన కాలు కట్టద్దురా అని పోలీసులు తెచ్చి కడతారు. ఆ పొద్దు ఇప్పుడు నేను పీకమంటావా? అది రోడ్డు పీకమంటావా? వాళ్ళ స్తంభం ఏడుంది? అయినా కానీ నేను లీగల్గా పోతా. మీరు ఫైట్ చేయండి. అదే నిన్న కూడా చెప్తే ఫైర్ గాడు మేలు వాడే మొగోడరా. 5 సంవత్సరాలు 5 నెలలు సతాయించినాడు మమ్మల్ని. మేమేమనలేదా? కొడుతూనే పోతున్నాం. ఇది కూడా కొడుతూనే పోతాము. ఆ వద్దు కొడతామో పోతామో అది వేరే కథ. తెలిసి రావాలా? ఇలా ఎవరికి జరగకూడదు. రేపు మీకు జరగకూడదు, నాకు జరగకూడదు, ఎవరికి జరగకూడదు ఊర్లో. అంతేగాని ఏముంది కష్ట చెప్పు. రేపు నా దగ్గర రోజులు నేనే రావచ్చు వైఎస్ఆర్లోకి. మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ. మేము ఇప్పుడు కాదు. బాధ మా పాపని ఇప్పుడు నేను తిరిగితే ఏం చేస్తుంది? అది తల దించుకుంటుంది. మీరెంత ఏమంటారు? ఎంత దుర్మార్గం నా కొడుకు ప్రభాకర్ రెడ్డి అంటారు. ఆ మాట అనిపించక తెలుసుకోలేదు. ఎవరన్నా ఏమనంటే క్షమించండి, నా బాధ ఎల్లగక్కున్నా. మీరందరూ ఎట్లా బతికినారు నాకు తెలియదు. మా భార్య బాగా బతికింది. బండబూతులు కూడా తెలియదు. నేను ఒక దినము కార్లు ఇరుకపోయింటే మనం ఏమంటారా దుబ్బు అంటాం. దుబ్బు అంటే అందరూ ఇట్లు పట్టుకున్నారు. అన్న సున్నితంగా బతికినారు మా అమ్మ కూడా. నేను రఫ్ నా కొడుకునే సున్నితంగా చాలా బతికినా. నేను మా నాన్న ప్రపంచం చూసి నా కొడుకుని. ఈరోజు నా మనవరాలు 11 సంవత్సరాలు ఇప్పటికే అది సంపాదిస్తుంది డబ్బులు. చాక్లెట్లు అమ్ముతా. నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. మేము పవర్లో ఉన్నా పవర్ లేకపోయినా 24 గంటల్లో 22 గంటలు తాడిపత్రి నుంచి ఆలోచిస్తారు. నన్ను ఈ తాడిపత్రి ప్రజలు ఎంత గౌరవించినారంటే, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ టైంలో నన్ను నమ్మి
నన్ను నమ్మి గెలిపించినారు. నేను ఈ ఊరికి ద్రోహం చేస్తే మా కుటుంబం నామరూపాలు లేకుండా ఉంటుంది. కొన్ని విషయాల్లో నేను చెప్తున్నా, ఎస్ పార్టీలు ఉంటాయి, పార్టీల్లో కూడా మేము ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా ఎంతవరకు చేయాలా మనం కూడా ఇండివిజువల్గా చేయకూడదు. అది పద్ధతి కాదు. 5 ఏళ్ళు ఉంటాం పోతాం, రేపేమో ఇప్పుడే అంటారు కదా, మేము వచ్చినాక అంటున్నారు కదా.